నమస్తే అండి. కొబ్బరి లౌజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. సో ముందుగానే కొబ్బరి అడుగున ఉంటుంది కదా బ్రౌన్ కలర్ చెక్క, అది పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే కొబ్బరి లౌజ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పులో 1 కప్పున్నర పంచదార తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ పంచదారని వేసుకోవాలి. 1 కప్పు అండ్ ఇంకో 1/2 కప్పు వేసుకుంటున్నాను నేను కొబ్బరికి తగినంత. ఒక టీ గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి. మంటని హై ఫ్లేమ్ మీద కాదు, లో ఫ్లేమ్ మీద కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే కొబ్బరి లౌజు చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడవచ్చు. ఈ పాకం దగ్గర పడేలా ఉడికించుకోవాలి. ఈ లోప 2 యాలకులను కూడా తీసి దంచి వేసుకోవాలి. ఇదిగోండి, 2 వేళ్ళతో గినుక టచ్ చేసినట్లయితే కొంచెం స్టిక్కీలా తీగలాగా అనిపించాలి. బాగా కాదు, లైట్గా వేళ్ళకు అంటుకుంటుంది. ఆ పాకం వచ్చేలా ఉంచి కొబ్బరిని అందులో వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఉండలుగా అనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, ఈ విధంగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇంట్లో పూజలు చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్లప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పట్టుకొని కొబ్బరి లౌజ్ కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల మనం కొబ్బరి పాకాన్ని ప్లేట్లో వేసుకున్నప్పుడు అంటుకోకుండా ఉంటుంది ప్లేట్కి. సో అందుకని నెయ్యి కొంచెం 1 స్పూన్ అలా రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరి లౌజ్ని పాలు కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. నేనైతే పాలు యూస్ చేయట్లేదు, మీకు కావాలంటే పాలు కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు తీసేసి ప్లేట్లో వేసుకున్నాను. గరిటెతో మొత్తం సమానంగా చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక చాకు అట్లా తీసుకొని మనకు కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా వేడి మీద కాదు, కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే బాగా చల్లారిపోయిన తర్వాత కనుక కట్ చేయాలని చూస్తే గట్టిగా అయిపోతుంది, ముక్కలుగా కట్ చేసుకోవడానికి రాదు. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు. ఇంతేనండి, కొబ్బరి లౌజ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది కూడా చూడండి ముక్కలుగా ఎలా వచ్చాయో. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఇంట్లోనే కొబ్బరి లౌజ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.